నవంబర్ 28, 2009 కౌన్సిల్ బ్లఫ్స్, అమెరికా. 25 ఏళ్ల ల్యారీ ఎలి తన తల్లితో అమ్మా నన్ను కొన్ని రోజుల నుండి ఎవరో తరుముతున్నారు అని చెప్పి ఇంట్లోంచి కట్టుబట్టలతో సహా పారిపోయాడు. ఎంతకీ వెతికినా ల్యారీ దొరకకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ల్యారీ పేరెంట్స్. పోలీసులు ల్యారీ కోసం తను పనిచేసే సూపర్ మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాలు, సీసీటీవీ ఫుటేజ్, రోడ్స్ అన్ని చెక్ చేశారు. అయినా ల్యారీ దొరకలేదు. పేరెంట్స్ ఏడ్చి తన కోసం ఆశలు వదిలేసుకున్నారు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ల్యారీ పనిచేసే సూపర్ మార్కెట్ రెనోవేషన్ కోసం అక్కడి ఫ్రీజర్స్ ను పక్కకు జరుపుగా ల్యారీ శవం మమ్మీఫైడ్ గా దొరికింది. ఆ బాడీ తలకిందులుగా ఫ్రీజర్ కు మరియు గోడకు మధ్యలో ఇరుక్కుపోయింది. పోలీసులు ల్యారీ ప్రమాదం వల్ల ఫ్రీజర్ మరియు గోడ మధ్య సందులో ఇరుక్కుపోయి చనిపోయి ఉంటాడని చెప్పేసి కేసుని క్లోజ్ చేశారు. అసలు ఏం జరిగింది? ల్యారీ బాడీ అక్కడ ఎందుకుంది? ఎవరైనా తనను చంపేశారా? తనే ప్రమాదవశాత్తు ఫ్రీజర్ మధ్య సందులో పడి ఇరుక్కుపోయి చనిపోయాడా? తనే ప్రమాదవశాత్తు ఫ్రీజర్ గోడ మధ్య సందులో పడిపోయాడు అనుకుందాం. 24 గంటలు రద్దీ ఉండే సూపర్ మార్కెట్ లో అతని అరుపులు ఎవరికి వినిపించలేదా? కనీసం చనిపోయాక శవం నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ అయినా ఎవరు కనిపెట్టలేకపోయారా? వీటన్నింటికీ పోలీసులు సమాధానం ఇచ్చారు. ఇంట్లోంచి పారిపోయిన ల్యారీ సూపర్ మార్కెట్ కు వచ్చాడు. అది తన షిఫ్ట్ టైమింగ్స్ కాకపోవడంతో రిజిస్టర్ లో తన నేమ్ నమోదు కాలేదు. మార్కెట్ లోని ఫ్రీజర్స్ 12 అడుగుల ఎత్తు హైట్ తో పెద్దగా ఉంటాయి. అక్కడ పనిచేసే వర్కర్స్ ఖాళీ టైంలో ఫ్రీజర్ పైకి ఎక్కి విశ్రాంతి తీసుకునేవారు. ల్యారీ కూడా అలాగే ఫ్రీజర్ పైకి ఎక్కి విశ్రాంతి తీసుకుందామని ప్రమాదవశాత్తు గోడ మధ్య సందులో పడి తలకిందులుగా ఇరుక్కుపోయాడు. ఫ్రీజర్ మరియు గోడ మధ్య గ్యాప్ 12 ఇంచెస్ మాత్రమే. ఫ్రీజర్ నుండి వచ్చే సౌండ్స్ ఎంత పెద్దగా ఉంటుందంటే దాని ముందు పక్కనే నిలబడి అరుచుకున్న ఒకరి మాటలు ఒకరికి వినిపించవు. అందుకే ల్యారీ అరుపులు ఎవరికీ వినిపించలేదు. మరి బాడీ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్, ఫ్రీజర్ నుండి వచ్చే వేడి వల్ల బాడీ ఎండిపోయింది. అందుకే బ్యాడ్ స్మెల్ ను ఎవరు కనిపెట్టలేకపోయారు. ల్యారీ ఫ్రీజర్ వేడి వలన డిహైడ్రేట్ అయ్యి తక్కువ టైంలోనే చనిపోయాడు. ఒక దారుణ విషయం చెప్పనా? ల్యారీ కోసం మళ్ళీ సూపర్ మార్కెట్ లో ఒకసారి వెతకమని తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. అంతేకాదు, మార్కెట్ కు వచ్చే కస్టమర్స్ చాలా మంది ఫ్రీజర్స్ దగ్గరకు రాగానే ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుందని చాలాసార్లు కంప్లైంట్ చేశారు. అయినా మార్కెట్ యాజమాన్యం ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు వాళ్ళ పని వారు సక్రమంగా చేసినా లేదా మార్కెట్ వాళ్ళు కరెక్ట్ టైంలో కస్టమర్స్ కంప్లైంట్స్ ని పట్టించుకున్నా కనీసం ల్యారీ బాడీ అయినా తొందరగా దొరుకుండేది. పాపం ల్యారీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతగా అరిచి ఉంటాడో కదా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే పేజ్ని ఫాలో కూడా చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.